హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంగమ, ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యము. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, క్రీస్తు పాపముల నిమిత్తము మృతి పొందెను. పాపముల నిమిత్తం, మన అందరి పాపముల నిమిత్తం, అంటే ప్రతి మనిషి యొక్క పాపముల నిమిత్తము, అంటే ప్రతి మనిషి పైన పాపము ఏలుబడి చేస్తూ ఉంది. మనుషులందరి పైన పాపము ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాపం వలన ఏమొస్తుందంటే, పాపం వలన మరణం వస్తుంది. అయితే ఈ మరణమును ఆయన జయించి ఉన్నాడు. హల్లెలూయా. మృతి పొందినాడు, మరణించినాడు, కానీ ఆ మరణమును జయించి తిరిగి లేచినాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచినాడు. దేవుని బిడ్డలారా, అందువలనే ఈ పాపములను క్షమించటానికి కానీ పరిహరించటానికి కానీ అధికారమును కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సంగమ, క్రీస్తును నమ్ముకుని నువ్వు నీ పాపముల నిమిత్తము నోటితో ఒప్పుకొని క్షమించమని అడిగితే నీకు రక్షణ, క్షమాపణ, పరిహారము పొందుకుంటావును. దేవుని బిడ్డలారా, చాలామంది పాపం చేస్తారు. అయినా మేము పాపం చేసి అదేం తప్పు కాదు, అందులో ఏం తప్పు ఉంది, అందులో ఏం పాపం ఉంది అని అంటారు. కానీ నిజంగా ప్రతి మనుషుని పైన పాపం ఏలుబడి చేస్తూ ఉంది. పాపము చేయని వాడు అంటూ మనుషులు ఎవరు కూడా లేరు. అందరూ కూడా పాపం చేసి ఉన్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. ఈ పాపము ఏలుబడి చేస్తూ ఉంది. మనుషులందరి పైన పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాపముల నిమిత్తము క్రీస్తు పరలోకమును విడిచిపెట్టి ఆయన దిగి వచ్చినాడు, తగ్గించుకొని వచ్చినాడు, మనందరి కోసం వచ్చినాడు, మనల్ని ప్రేమించి వచ్చినాడు. వచ్చి ఆయన మరణించి, ఆయన మన పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచినాడు. ఈ రోజున నీ పాపము నీ పైన ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రభువు నీకు క్షమాపణ ఇచ్చేవాడుగా ఉన్నాడు, రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు, పరిహారం చేసినాడు. ఆయన దగ్గరికి రావడానికి ఎందుకంత బాధ? నీకు మేలు కలగడానికే కదా ఆయన చేసినాడు. నీకు మేలు జరుగుతుంది ఆయన దగ్గరికి వస్తే. అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి రాకుండా నేను పాపిని అని ఒప్పుకొని ఆ యొక్క రక్షణ బాప్తిసం తీసుకోవడానికి చాలామంది కూడా నిర్లక్ష్యము, తర్వాత రావడానికి దేవుని దగ్గరికి వచ్చి ఆ బాప్తిసం తీసుకొని దేవుని కొరకు బతకడానికి ఇష్టపడరు చాలామంది. దేవుని బిడ్డలారా, అయితే ఎంత ప్రేమ గల దేవుడు అంటే, ఈరోజు వరకు నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి పాపం అంటే ఏంటో తెలిసి కూడా ఇంకా పాపంలో బ్రతుకుతున్న నీ వైపు ఆయనంట చేతులు చాచి ఉన్నాడు. ఇంకా అంటాడు ఆయన, నేను పాపములను జ్ఞాపకం చేసుకోను, మీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను, తుడిచివేస్తున్నాను. నేను మీ పాపములను తుడిచివేస్తున్నాను, వాటిని సముద్ర అగాధంలో పడవేసి ఉన్నాను అంటాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య. ఒకటి చేస్తే మీ పట్ల మనుషులే మీ పట్ల ఒకటి చేస్తే, ఒక వ్యతిరేకత చేస్తే మీరు ఎంతకాలం వాటిని గుర్తుపెట్టుకొని ఎప్పుడు రివెంజ్ తీసుకుందామా, ఎప్పుడు ప్రతీకారం తీసుకుందామా అని ఎదురు చూసేవారుగా ఉంటారు. కానీ క్రీస్తు ప్రతీకారం చేయలేదు. నాకు ఎవరికి ప్రతీకారం చేయకుండా ఆయన శిక్షించబడి ఆయన తన
రక్తమును కార్చి ఈ రోజున నీకు పరిహారమును అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు నీకు పరిహారంగా వచ్చినాడు, పరిహారం చేసినాడు నీ పాపములను. అంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య. నీ కోసమే ఆయన పాపముల నిమిత్తం మరణించినాడని నువ్వు అనుకుంటే, నువ్వు ఆయన దగ్గరికి వస్తే, నువ్వు అలాంటి తగ్గింపుతో అలాంటి క్షమాపణ పొందుకోవాలని వస్తే నువ్వు యేసయ్య బిడ్డగా నువ్వు నిలబడగలుగుతావు, యేసయ్య బిడ్డవైతావు. పరలోక రాజ్యం నువ్వు వారసుడి అవుతావు. కానీ అక్కడికే రాకుండా శోధకుడు ఆటంకపరుస్తూ ఉంటాడు. అసలు యేసయ్య దేవుడు అంటే ఒప్పుకోరు, యేసయ్య అనే మాట పలకాలంటే ఒప్పుకోరు శోధకుడు, సాతాను. అంతవరకు ఆయన మాట అనడానికి కూడా ఒప్పుకోనివాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు నువ్వు ఏమిచ్చినా నీ పాపమును తొలగించుకోవడానికి ఆయన చేసిన త్యాగముకు తక్కువే. ఏమి ఇవ్వలేము మనం, ఆయన చేసిన ఆ త్యాగానికి ఏమి ఇవ్వలేము. ఎందుకంటే అది అందరూ చేయగలిగినదే కాదు. ఆయన ఎంతగా తను వచ్చినటువంటి కర్తవ్యం, తను మనుషులందరిపైన నిలబడి చేస్తున్న ఆ పాపమును జయించటానికి వచ్చినాడు. ఆ పాపమును జయించాలి అంటే పాపము లేనివాడుగా బ్రతకాలి. నిజంగా పాపం లేనివారుగా బ్రతకాలి అంటే ఈ శరీరము పాపముతోనే వచ్చింది. దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండే పాపముతో పుట్టి ఉన్నాను, పాపిగా పుట్టి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా పాపము, శరీరమే పాపము. ఆత్మకు శరీరానికే వైరము. ఆత్మ సంబంధమైనవి పర సంబంధమైనవి కోరితే శరీరము భూ సంబంధమైనవి కోరుతుంది. పాపము. అందుకే అవ్వ కదా, మీరు దేవదూతల వలె ఉంటారు, తినుదినమున మీరు దేవదూతల వలె ఉంటారంటే అప్పటికే దేవదూతల కంటే ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ ఊహలో ఆమె ఎలా ఊహించుకుందో కానీ అలా ఊహించుకొని ఆ పండు తినేసింది, అవిధేయురాలైంది. దేవుని బిడ్డలారా, పాపము ఏలుబడి చేస్తూ ఉంది మనిషి పైన. ఎంత ప్రేమ గలవాడు, ఎంత ప్రేమ గలవాడు. ఈ శరీరము కోరుకుంటున్న దాన్ని జయించి, శరీరమునకు ప్రియాత్యకుండా శరీరం కోరుకుంటున్న దాన్ని అణచివేసి కామ క్రోధ మద మాత్సర్యములు లేనివాడుగా ఈ లోకంలో పెరిగి తన రక్తమును కాపాడుకొని, పరిశుద్ధంగా కాపాడుకొని ఆ పరిశుద్ధ రక్తమును పరిహారంగా ధారపోసిన వాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ధారపోసాడండి నీకోసం పరిహారంగా. చివరి బొట్టు వరకు రక్తం కార్చినాడు క్రీస్తు పాపముల నిమిత్తం. ఎవరి పాపాలు? మన పాపాలు, నా పాపాలు, నీ పాపాల నిమిత్తము ఆయన పరిహారంగా మృతి పొంది అక్కడనే ఉండలేదు, మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి 3వ దినాన లేపబడెను. లేపబడినదే రక్షణ సువార్త, రక్షణ సువార్త. లేపబడిన పునరుద్ధానుడు జయశీలుడు, విజయశీలుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కృతజ్ఞత కలిగిన వారుగా, నా కోసం మరణించిన, నా కోసం, నా పాపాల నిమిత్తం ఇంకా నేను దేవుని పరిశుద్ధతలో పాలు పంచుకోవాలా, పరిశుద్ధ బ్రతుకు నా జీవితంగా మార్చుకోవాలా, నేను యేసయ్య నా కోసం వచ్చినాడు అనేటువంటి ఆలోచనతో వాక్యమును పట్టుకొని వాక్యం వెలుగులో నడుస్తూ సరి చేసుకుంటూ దేవుని రాక కొరకై ఎదురు చూస్తూ బలపరచబడుతూ ఎత్తబడే సంఘంలోకి ఉండాలని వాక్యమును గట్టిగా పట్టుకొని ముందుకు సాగాల. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు, పరిశుద్ధానికి వందనాలు. అయ్యా, విన్న వారిని అందరినీ దీవించండి. అవునయ్యా, మా కోసం దిగి వచ్చిన దేవుడు అయ్యా, రాజునైనా దీనుడవై వచ్చావు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అన్నావు, ఎంతగానో నైనా కొట్టించుకున్నావు అయ్యా, ఏడ్చినారయ్యా. మహోన్నతుడవు నాయనా, ఉన్నతమైన దేవుడు. కానీ మా కోసమయ్యా ప్రభువా, మా పాపాల నిమిత్తం, మా పాపములకు నైనా మాకు పడాల్సిన శిక్షను నీ మీద వేసుకున్నావు.
మాకు పరిహారాన్ని అనుగ్రహించాం. ఇంత మంచి దేవుడు ఎక్కడున్నారయ్యా? ఎవరున్నారయ్యా? పరిశుద్ధుడవుగా ఉండి పరిహారంగా రక్తాన్ని ధారపోసిన దేవా, ఏమి ఇవ్వలేము నాయన. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సిద్ధపరచండి అయ్యా. నీ రాకకై విన్నవారిని అందరినీ సిద్ధపరిచి వాక్యానుసారమైన జీవితాలతో కట్టి ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.